మీ త్రిపుర సర్వనాశనం కాక తప్పదు. దాడి చేయండి. సర్వనాశనం గావించండి. గౌరీనందన, ప్రణామాలు గౌరీనందన. ప్రణామాలు. మీరు ఇచ్చట ఉన్నారని తెలియక కైలాసమునకు కుబేర అగ్నిదేవులు ఏతించినారు. అది మాకు తెలుసు. మరి మీరు ఇక్కడేగా కూర్చుని ఉన్నారు. ఇక్కడ కూర్చుని ఉన్న మీకు వారొచ్చారని ఎలా తెలుసు? మేము మా మనోనేత్రములతో పరికించినాము. వచ్చిన వారు వారు కారు, ఇచ్చటకు రానివారు వీరు కారు. అనినా అనినా, మీరు కైలాసమందు గాంచిన వారిరువురు కుబేర అగ్నిదేవులు కారు. కుబేర అగ్నిదేవులు కారా? మరి ఎవరు వారు? వారిరువురు దైత్యగురు శుక్రాచార్యుడు సృష్టించిన అసురశక్తులు. వారు కుబేర అగ్నిదేవుని రూపదారులై వచ్చినారు. వారిని దైత్యగురు శుక్రాచార్యులు కైలాస వినాశనం కొరకు పురమాయించినారు. కైలాస వినాశనం కొరకా? అవును, కానీ వారెన్నటికీ సఫలీకృతులు కానేరరు. అది ఎటులగా జాననా? మేము కైలాసపు నలుదిక్కులా సురక్షా చక్రమును సృష్టించినప్పుడు ఆ చక్రంతో పాటు మేము వక్రతుండేశ్వర మంత్రమును పఠించాము. కనుక ఆ సురక్షా చక్రమును అధిగమించి ఏ ప్రాణి లోనికి వచ్చినా వారి హృదయమందు పరివర్తన అంకురించి శివమయమవుతుంది. దైత్యగురు శుక్రాచార్యుడు పంపిన ఆ ఇద్దరు అసురశక్తులు కూడా ఆ వక్రతుండేశ్వర మంత్ర ప్రభావం చేత హృదయ పరివర్తన పొందినారు. అంటే ఆ అసుర శక్తులు ఇక వినాశనము గావింపవా గణేశా? గావింపవు, వారు శివభక్తులైపోయారు. మిత్రమా కుబేర, ఈ ఓం నమ శివాయ అని ధ్వనించునాదం మనస్సుకెంత చేతనం కలిగించుతున్నది కదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీరు చెబుతున్నది నిజమే అగ్నిదేవా. ఇంతటి మనోహర వాతావరణమందు జీవనమందు అత్యుత్తమ ఆనందం ప్రాప్తించినట్లున్నది. ఇదే జీవన అంతిమ గమనం. ఇదే మన జీవన అంతిమ కర్తవ్యం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అరే, మనము దైత్యగురువు శుక్రాచార్యుని ఆజ్ఞను పాలించుటకు కదా ఇచ్చటకు వచ్చినది. అవును, ఇచ్చటకు రాగానే మన హృదయం, మన మస్తిష్కం ఎలా స్తంభించిపోయినవి. మనం ఈ కైలాసమును భస్మీపటలం కావించుటకు కదా వచ్చినది. కానీ మనం శివభక్తులం ఎలా అయ్యాం? ఎంతటి ఘోర అపరాధం చేశాము, ఘోర అపరాధం. ఇక ఇప్పుడు మనం దైత్యగురువు శుక్రాచార్యుని కోపావేశానికి గురికాక తప్పదు. అవును, మన ద్వారా ఎనలేని తప్పిదం జరిగిపోయింది. మనం ఇక వెనువెంటనే శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి ఆయన్ని క్షమాభిక్ష వేడుకోవాలి. గురుదేవా, 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 క్షమించండి గురుదేవా, మమ్మల్ని క్షమించండి గురుదేవా.
మేము మీ ఆదేశాన్ని పాలింపలేకపోయాం. క్షమింపుటయా? అది అసంభవము. ఈ దైత్యగురు శుక్రాచార్యుడు మిమ్మల్ని ఎన్నటికీ క్షమింపడు. మీరిరువురు మా ఆదేశాన్ని పాలింపలేదు కనుక మీ ఇద్దరిని మేము తప్పక దండిస్తాం. ఓ గురుదేవా, మేమటులు ఎలా ప్రవర్తించామో మాకెంత మాత్రమో తెలియదు గురుదేవా. మా ఆలోచనలు అకస్మాత్తుగా మారిపోయినవి. ఆ సురక్షా చక్రము దాటగానే అదేదో శక్తి మమ్ము ఆవహించి తన వశం చేసుకున్నది. వశం చేసుకున్నదట. మాకు మరో అవకాశం ఇవ్వండి గురుదేవా. దయవుంచి ఒకే ఒక్క అవకాశం. అవకాశమా? వద్దు గురుదేవా, వద్దు, ఎంత మాత్రము వద్దు. వీరి అపరాధం సమస్త దైత్య సామ్రాజ్య ప్రతిష్టలు చిన్నాభిన్నం చేసినది గురుదేవా, చిన్నాభిన్నం. అది చాలక వీరిరువురికి మరొక అవకాశము కావాలనట. వద్దు గురుదేవా, వద్దు, వద్దు. దేవాసురుల ఈ మహాసంగ్రామమందు ఇటువంటి విశ్వాసఘాతకులకు, దుష్టులకు మరొక అవకాశం ఇవ్వటం వ్యర్థం. వద్దు గురుదేవా, వద్దు. వీరిరువురికి మృత్యుదండన విధించండి గురుదేవా, మృత్యుదండన. సమస్త దైత్య సామ్రాజ్య అస్తిత్వమే ప్రశ్నార్థకమైపోయింది గురుదేవా. ఇది చింతించవలసిన విషయం కదా. చింతించుట అది అధైర్య పురుషుల కవచం సంగరకాసురా. నీవు మహాబలి యోధుడువు కదా, యోధుడువు. నీవు ఎందుకు చింతించవలే? మరో విషయం సదా గుర్తుంచుకో. ఈ దైత్యగురు శుక్రాచార్యుడు ఎన్నటికీ అసుర సామ్రాజ్య అస్తిత్వమును కోల్పోనివ్వడు. ఇక మీరిరువురిని మా కోపాగ్ని జ్వాలల యందు భస్మం కాకుండా ఎవరు ఆదుకొనలేరు. సంగరకాసురా, ఇక నీవు కైలాసంపై దాడి చేయుటకు సన్నద్ధుడియుక. ఎందుకనైనా ఇప్పటికే భండాసురుడు సమస్త త్రిపురయందు వినాశనాన్ని ప్రారంభించి ఉండి ఉంటాడు. ఏమైనది? మీరిటిలా అధైర్యంలో విలపించుటకు గల కారణమేమి? మాత, బండాసురుని అకృత్యముల నుండి మమ్మ ఆదుకోండి. సమస్త త్రిపురము అతని దాడి చేత కకావికలమైపోయినది. ఆ దుష్టుని విధ్వంసం తాళలేక సమస్త త్రిపుర వాసులు పాహి మామంటూ శరణార్థులైనారు మాత. ఏమిటి, భండాసురుడికి ఇంతటి దుస్సాహసమా? అవును తల్లి, భండాసురుడు తన సమస్త సేనతో వచ్చాడు. ఇంకా ఏమిటి పుత్ర? మాకు ఆ దుష్టుని చర్యల గురించి వివరించండి. మాత, వాడు మా పూజా స్థలిని, యజ్ఞవాటికను అతి క్రూరంగా ధ్వంసం చేశాడు మాత. సకలం సర్వనాశనం గావించాడు మాత. వాడి దానవి అకృత్యాల నుండి మమ్ము రక్షించండి తల్లి. మేము శరణు కోరి వచ్చాం. మమ్ము రక్షించండి తల్లి, మమ్ము రక్షించండి. ఆ భండాసురుని ఎంతటి సాహసం! తారకాసుని త్రిలోక విజయము గావింపుటకు ఎప్పుడైనా ఎక్కడైనా దాడి చేయవచ్చని అనుకుంటున్నారా? లేదు. భండాసురుడు తుచ్చుడై మా పురవాసుల మనశ్శాంతిని హరించినాడు. హద్దు మీరి ప్రవర్తించిన వాణ్ణి దండింపకుండా వానికిదే పరిపాటే ప్రవర్తించగలరు. మాతా త్రిపుర సుందరీ దేవికి మా ప్రణామములు. అంబిక, దండనాయకి, ఈ క్షణమునే వెళ్ళి మా యొక్క త్రిపురవాసులపై నిష్కారణంగా విరుచుకుపడిన భండాసురుడు అతని యొక్క సేనని సర్వనాశనం గావించండి, వినాశనం చేయండి. అతని అకృత్యాలకు దండన విధించండి, మరణ దండన విధించండి. మీ ఆజ్ఞ శిరోధార్యం తల్లి. ఆ
మాతా త్రిపుర సుందరి, మమ్ము రక్షించండి. మీరిరువురు బండాసుని నిలువరింపలేకపోయారా? ఆ దుష్టుని వధింపకనే వెనుతిరిగినారా? సకల శక్తి సంపన్నులైన మీరిరువురు ఆ అసురుని సర్వనాశనం గావింపలేకపోయారా? అస్త్రములు, శస్త్రములు, అజేయ శక్తులు ప్రయోగింపలేదా? ప్రయోగించాము తల్లి, కానీ ఆ భండాసురుని శక్తి ముందు మా సమస్త శక్తులు నిరర్ధకములైపోయినవి. అవును తల్లి, అంబికాదేవి చెబుతున్నది అక్షర సత్యం. అంటే భండాసునిపై ప్రయోగించిన మా సమస్త శక్తులు నిరర్ధకములైపోయినవా? వానికి మృత్యుదండన విధింపు మార్గమున విఘ్నములు వాటిల్లినవా? ఈ విఘ్నములు తొలగింపగల శక్తి ఒక్కటే. ఆ శక్తే విఘ్న వినాశకుడు గజానన గణేశుడు. కనుక మనం ఇక వెనువెంటనే వారిని ప్రార్థించి త్రిపురలోకానికి పిలిపించాలి. త్రిపుర సుందరీదేవి పిలుపు వినపడుతున్నది. వారికి ఏదో సంకటము వాటిల్లినట్లున్నది. వారి కష్టములను కడతీర్చవలెను. కానీ మేము కైలాస భవన ద్వారపాలకునిగా నియుక్తలమై ఉన్నాము కదా, వారిని రక్షింపుట ఎట్లు? మా కర్తవ్యము నిర్వహింపుట ఎట్లు? తల్లి పార్వతీదేవి అనుమతి పొందుట మంచిది. ప్రణామాలు గౌరీనందన. ప్రణామాలు. జయా విజయలారా, మీరిరువురు ఇక్కడ. మా తల్లిగారు ఎక్కడున్నారు? తల్లిగారు భవనమునందు విశ్రాంతి తీసుకుంటున్నారు. మా ఇరువురిని ద్వారమందు ఉండమని ఆదేశించారు. తల్లిగారు విశ్రాంతి తీసుకొనుచున్నారా? అవును, కాని మీ ముఖ కవళికల యందు తీవ్రంగా యోచిస్తున్నట్లు అగుపించుచున్నది. అవును గౌరీనందన, మీరు ఏదో తలచి చింతించినట్టులా అగుపించుచున్నది. చింతకాక మరేమిటి చెల్లులారా? ఎవరైనా సంకట స్థితి యందు ఉండి మమ్ము స్మరించి సంకట విముక్తి గావించమని కోరినప్పుడు చింతింపక ఎలా మిన్నుకుండగలము? కానీ గౌరీనందన, మీరు స్వయాన విఘ్ననాశకులు కదా. మిమ్ము శరణు కోరినంతనే సమస్త విఘ్నములు తొలగిపోవును కదా. కనుక మిమ్ము స్వరింపవారెవరైనను సంకట స్థితిలో ఉన్నారనే కదా అర్థం విఘ్ననాశక. ఒకవైపు తల్లిగారి ఆదేశానుసారం కైలాసమును రక్షింపవలే, మరొక వైపు శరణార్థుల మనోవ్యధ. ఈ సమయమున మాకు నిర్ణయించుకొనుట కఠినతరమనిపించుచున్నది. సంకటమునున్న ప్రాణిని రక్షింపుటయే మీ ప్రథమ కర్తవ్యం కదా గౌరీనందన గణేశ. అటులైన మేము త్రిపుర వెళ్ళవలెను. కానీ మా తల్లిగారి ఆదేశానుసారం మేము భవనద్వారం వద్దే ఉండవలే. మా తల్లిగారి సంరక్షణ కూడా మా కర్తవ్యమందు భాగమే కదా చెల్లులారా. వారి ఆజ్ఞను ఎటుల ఉల్లంఘించమందురు? గౌరీనందన, శరణార్థులైన వారిని విమర్శింపుట విజ్ఞనాశకులైన మీకు శోభస్కరం కాదు. అంటే శరణార్థుల రక్షణార్థం మేము త్రిపుర వెళ్ళాలి అంటారు కదూ. వెళ్ళి విఘ్నములను తొలగింపవలెను కదూ. మీ వివాచ సర్వోత్తమముగా అనిపించుచున్నది. ఓ తల్లి త్రిపుర సుందరీదేవి, మా ప్రణామాలు స్వీకరించండి. యశస్వి భవ. మమ్ము ధ్యానించి స్మరించి పిలిచిన కారణమేమిటి తల్లి? ఓ విఘ్న వినాశక గజానన గణేశ, సమస్త త్రిపుర వాసులు దుఃఖముతో విలపించుచున్నారు.
దానవ భండాసురుడు తన దానవ సేనతో కూడి త్రిపురయందుండు నిర్దోషులైన అమాయకులపైన నిర్దయుడై విరుచుకుపడినాడు. ఈ దుష్టుల సంగ్రామమే గనుక ఇటులనే కొనసాగిన ఎడల సమస్త త్రిపుర శ్మశానముగా మారక తప్పదు. మరొక విషయం, భండాసురుడు త్రిపురవాసులపై విరుచుకుపడి వారినిలా హింసించుటలోని మర్మం ఏమిటో మాకు అర్థం కావటం లేదు. తల్లి త్రిపుర సుందరి, త్రిపురవాసులకు బండాసురునకు ఏ శత్రుత్వమూ లేదు. శత్రుత్వం లేకున్నా ఈ విధ్వంసం ఎందుకు? తల్లి, బండాసురుని విధ్వంసము దైత్యగురు శుక్రాచార్యుడు రచించిన పథకమందలి ప్రథమ ఘట్టము. ఏమిటా ప్రథమ ఘట్టం గజాననా? మాకర్థమగుటలేదు. తల్లి, ఇది లోకవిదితమే. ఆ దైత్యగురు శుక్రాచార్యుడు తన శిష్యుడు తారకాసురుణ్ణి త్రిభువనాధిపతిని చేయవలనని తలంచినాడు కదా. త్రిపురయంది ఈ నరభేదమునకు ఆ అసురుడు త్రిభువనాధిపతి అగుటకు సంబంధమేమిటి? సంబంధమున్నది త్రిపుర సుందరీదేవి. మేము కైలాస రక్షణార్థం ఒక సురక్షా చక్రమును సృష్టించినాము. ఇక దైత్యగురు శుక్రాచార్యుడు కైలాసమందు ఉపద్రవమును సృష్టించుటకు అసుర శక్తులను సృష్టించి కైలాసమునకు సాగనంపినాడు. కానీ మా సురక్షా చక్రము మేము కైలాసమందు ఉపస్థితులమైన కారణమున శుక్రాచార్యుడు సఫలత పొందలేకపోయాడు. కనుక శుక్రాచార్యుడు మాము కైలాసం నుండి తొలగింపుటకు యోచించినాడు. ఎందుకనినా మేము కైలాసమున లేనిచో కైలాసమందు మేము సృష్టించిన సురక్షా చక్రం యొక్క శక్తి క్షీణించునని వారికి బాగా తెలుసు. ఇక అప్పుడు అసుర సైన్యము కైలాసమందు ప్రవేశింపుటలో సఫలీకృతులు కాగలరు. కాని అది సాధ్యం కాదని వారు ఎరుంగరు. మేము బండాసురునితో పాటుగా తన సహస్ర సేనావాహినిని కూడా భస్మం చేస్తాం, త్రిపురను రక్షిస్తాం. మీరు ధన్యులు గౌరీనందన, మీరు ధన్యులు. ఇదంతయూ తెలిసి కూడా మీరు కైలాస రక్షణను వీడనాడి త్రిపురవాసుల రక్షణార్థం ఇక్కడికి వేంచేశారా? ఓ తల్లి, ఎక్కడ ఎప్పుడు ఎలా ఏ భక్తులు మమ్ము శరణు కోరినా వారి విఘ్నములను రూపుమాపుటకు మేము వారి చెంత ప్రత్యక్షమవుదుము తల్లి.